హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 15th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం మన 15th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మంచి మంచి స్టోరీస్ అనేవి మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? బేబ్, నన్ను పిచ్చివాడిని చేస్తున్నావే. విస్కీ కన్నా నీలో చాలా కిక్కు ఉంది. మరి ఆ కిక్కు నాకు ఎప్పుడు ఇస్తావే అంటూ నడుం మీద ఉన్న చేతిని ఇంకా ఎక్కడికో ప్రయాణం చేయించేలోపు చీర పైకి జరిగి మోకాళ్ళ కింద వరకు నగ్నంగా ఉన్న కాళ్ళు కనిపించాయి. అతనికి డిస్టర్బెన్స్ అనుకుందో ఏమో తెలియదు, చాలా సన్నని పట్టీలు పెట్టుకుంది. అవి ఆమె పాదం ఒకవైపు ఉన్న పుట్టుమచ్చని దాయలేక దొరికిపోయాము అన్నట్లుగా ఊగుతుంటే అస్సలు పింక్ కలర్లో ఉన్న పాదాలపై మెరుస్తున్న పుట్టుమచ్చకు తన పెదవులతో అభిషేకం చేయలేకుండా ఉండలేకపోయాడు రానా. అతని పెదవులు గాఢంగా ముద్దు పెట్టడంతో అతని గరుకు మీసంతో పెనవేసుకున్న గడ్డంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా లేచింది నేత్ర. జారుతున్న పైటను చేత్తో పెట్టుకొని హే బేబ్, నేనే, ఎందుకంత కలవరం అన్న రానా మాటలకు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అలాగే గాలికి ఎగురుతున్న ఆమె కురులను నెమ్మదిగా సవరిస్తూ ఆమె నుండి వచ్చే పరిమళంకి ఇంకా మంత్రముగ్ధుడైపోయాడు. ఆమె అందాన్ని వర్ణించడానికి తన కవి అయితే బాగుండు అనిపిస్తుంది. ఆమె పరిమళాన్ని పొందే అర్హత ఉందో లేదో అని మనసు తనను తానే ప్రశ్నించుకుంటూ అలా ఉండగా ఆమె కనురెప్పలు టెన్షన్తో టపటపా కొట్టింది. ఆ కళ్ళను చూస్తేనే అందులో మునిగిపోవాలనిపిస్తుంది. ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకోలేక తన రైట్ హ్యాండ్ ఆమె రైట్ బుగ్గపై వేసి తన లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా నడుం పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి అన్నట్లుగా ఆమె పైకి ఒరిగిపోయాడు రానా. వెంటనే భయంగా వెనక్కు జరిగింది. అంతే, ఆమెను ముద్దు పెట్టుకోవాలని ఆశగా కళ్ళు మూసుకున్నా అతను ఒక్కసారి కళ్ళు తెరిచి నీ అంతటా నువ్వు వచ్చే వరకు నేను డిస్టర్బ్ చేయను అంటూ అక్కడి నుండి లేవబోయాడు. అంతే, కంగారుగా అతని అరచేయి పట్టుకోవాలనుకున్నది కాస్త కొంచెం మోచేతికి దగ్గరలో పట్టుకుంది. ఒక్క నిమిషం ఆగి, ఏంటే, నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది కదా? నేను ఆ రోజు నిన్ను ఫోర్స్గా కిస్ చేశాను అంటే నీకు ఒళ్ళంతా కంపరంగా ఉందా? సారీ, నీకు కళ్ళు కనిపించవు కదా, సో నా మాట వింటే నీకు అసహ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నా స్పర్శ నీకు కంపరంగా ఉందా? అందుకే కదా నాకు ఎప్పటికీ దూరంగా ఉండాలని నన్ను దూరం చేస్తున్నావు అన్నాడు కోపంగా. ఇంకా కోపం తగ్గలేదా? అయినా అంత కోపం వచ్చే పని నేనేం చేశాను? నువ్వు అడిగిందే కదా చేశాను. పెళ్ళి అన్నది నువ్వు, ఇప్పుడు ఎందుకు ఈ కోపం అన్నాడు. అయినా ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి సరేలే అంటూ అక్కడి నుండి బయటకి రాబోయాడు. అతను చేతినే ఇంకా గట్టిగా పట్టుకుని నెమ్మదిగా, అది కాదు, నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు, మీ గురించి నాకు పూర్తిగా తెలియదు. మనం ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు మనం మన గురించి ఒకళ్ళకి ఒకరు పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని ఒక చిన్న స్వార్థం. మీ గురించి నాకు, నా గురించి మీకు తెలియనిదంటూ ఏదీ ఉండకూడదు. దీనివల్ల మన మధ్యన దూరం అనేది రాకూడదు. అదే నా చిన్న ఆశ. అలా కాదు అనుకుంటే మీరు ఎప్పుడు ఏది అడిగినా ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను అంది. అంటూ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు చెంపలపైకి జారాయి. అవి చూడగానే రానా గుండె ఎందుకో మెలిపెట్టినట్లు అనిపించింది. ఎప్పుడు తన లైఫ్లో ఒక అమ్మాయికి ఇంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదు. అలాంటిది ఆమె కన్నీళ్ళు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే మళ్ళీ బెడ్ పైన కూర్చొని ఆమె కన్నులను తన బొటనవేలుతో వైప్ చేస్తూ, సరే, నువ్వు అన్నట్లుగా చేయటానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ ఈ లవ్ లాంటి పదాలు మాత్రం వాడకు అన్నాడు. కానీ నాకు తెలియదు, ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అంటే ఏంటి? నేను నమ్మేది అంతా కూడా ఈ లవ్ అసలు ఉండదని నమ్ముతాను. ఈ ప్రపంచంలో మా సీత ప్రేమను మాత్రమే నమ్ముతాను నేను. మా సీత, పార్వతి, ప్రియ నాకు తెలిసిన అమ్మాయిలు. వాళ్ళ తర్వాత నా ప్రపంచంలోకి వచ్చింది నువ్వు. నా ఓల్డ్ అంతా డిఫరెంట్. అది నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అదంతా నాకు తెలియదు. బట్ నా నుంచి లవ్ అయితే ఎక్స్పెక్ట్ చెయ్యకు. నాకు లవ్ చేయడం రాదు, నేను లవ్ కూడా చెయ్యను అన్నాడు. సరే అంది. బట్ మన రిలేషన్షిప్లో ఫస్ట్ స్టెప్ నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నేనే మార్చుకోవాలని అనుకుంటున్నా అని మనసులో అనుకుంది. మీరేం అనుకోకపోతే వచ్చి కొంచెం సేపు నా ఒళ్ళో పడుకుంటారా అని అడిగింది.
ఫస్ట్ వాట్ అన్నాడు షాకింగ్గా. కానీ ఇంత మంచి అవకాశం వస్తే ఎందుకు కాదనుకుంటాను అనుకొని అలాగే అంటూ బెడ్ పైకి అటువైపు వెళ్ళి ఆమె చివర ఉండటంతో బెడ్ మధ్యలో కూర్చొని ఆమె ఒళ్ళో తలపెట్టుకొని అలాగే పడుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ డౌట్? నా గురించి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావు అని అన్నాడు. అంతా ఒక్క రోజులో తెలుసుకోవాలనుకుంటే అది జీవితం ఎలా అవుతుంది? అది కూడా తొందరగా క్షణాల్లో జరిగిపోతే దానికి అర్థమే ఉండదు అంటూ, నాకు ఒక విషయం చెప్పండి. అందరూ మిమ్మల్ని డాన్ అంటున్నారు, మీరు అంటే ఓల్డ్ మొత్తం భయపడుతుంది అంటున్నారు. నిజంగానే మీరు అంత పెద్ద డానా అని అడిగింది. ఆమె అలా అడుగుతున్నప్పుడు ఆమె అమాయకత్వంగా కదిలే కళ్ళు ఆమె పెదవులను చూస్తూ మనసులో ఏదో చిన్న వెలితి అనిపించింది ఫస్ట్ టైం రానాకు. కానీ దాన్ని బయట పడనీయకుండా, మరి ఓల్డ్ అంతా భయపడేంత డాన్ కాదు, నాకన్నా పెద్ద డాన్ కూడా ఉన్నారు, వాళ్ళతోటి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అవునా, మీకన్నా పెద్ద డానా? ఎవరండి? ఆ డాన్ వల్ల మీకు ఏదైనా థ్రెట్ ఉందా అంటూ కంగారుగా అతని ఫేస్ తడుముతూ చెప్పింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె వేళ్లతో అతన్ని వేళ్ళు బంధించి, ఇంకెవరు, నువ్వే అన్నాడు. ఎందుకో సిగ్గుగా ఆమె కళ్ళను వాల్చేసింది. మరి ఫస్ట్ చూపులోనే నన్ను పడేశావు. ఎంత పెద్ద డాన్ని, ఎలా ఉండేవాడిని? అమ్మాయిలు, పార్టీలు, ఈ పాటికి నా పాటికి నేను హ్యాపీగా ఏ విస్కీతోనో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉండాలి. అలాంటిది అవన్నీ పక్కన పడేయించి ఇలా నీ పక్కలో ఏ మత్తు లేకుండా నీ ఒళ్ళో పడుకోబెట్టి కూర్చున్నావు అన్నాడు. ఒకప్పుడు మత్తు లేకుండా ముద్ద దిగేదే కాదు, ఇప్పుడు నువ్వు పెట్టే ఫుడ్ వల్ల ఇల్లు కూడా కదలాలనిపించట్లేదు అంటూ ఉంటే ఆమె బుగ్గలపైన ఒక అందమైన చెదరని చిరునవ్వు వచ్చింది. అయినా మీరు అస్తమానం మత్తు అంటున్నారు, అలాగే అఫీషియల్గా వచ్చే మత్తు కన్నా మన లైఫ్లో కొన్ని న్యాచురల్గానే మత్తెక్కించేవి చాలా ఉంటాయి అంది. లైక్ ఈ ఫ్లవర్స్ అంటూ ఆమె సింగారించుకున్న మల్లెపూలను తాకింది. అమ్మ, నువ్వు కనిపించవు కానీ నేత్ర చాలా ఉంది నీలో అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, ఎన్నో మత్తెక్కించేవి ఉన్నాయి. లైక్ కనిపించని నేత్రలో కనిపించే ఈ నడుముంది చూసావు అంటూ ఆమె నాభి వైపు తిరిగి ఆ నాభికి ఒక ముద్దు ఇచ్చాడు. అంతే, నేత్ర ప్రాణం పోయినట్టు అనిపించింది. ఆమె చేతిని అతని తలలోకి పోనిచ్చింది. ఆమె శ్వాస భారంగా అనిపిస్తుంటే, కరెక్ట్గానే చెప్పావు, ఇది చాలా భయంకరమైన మత్తు. ఒక్కసారి ఈ మత్తును తాకితే మళ్ళీ బయటకు రాలేనేమో అనిపిస్తుంది అన్నాడు. మళ్ళీ చిన్నగా నవ్వింది. ఆమె నవ్వుని ఇంకా ఆస్వాదిస్తూ ఆమె నాభిలోతు ఎంత ఉందో కొలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాభి చుట్టూ ముద్దులు పెడుతూ ఎన్నో పంటిఘాట్లను గుర్తులుగా ఇచ్చి వాటిపై తమకంగా తన ముక్కుతో రాస్తూ, నీ బెల్లి ఏంటి ఇంత స్మూత్గా ఉంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగాడు. అసలు ఎవరైనా ఇలా మాట్లాడతారా, పొండి అని అంది. అవును, నువ్వు మాట్లాడిన దానికన్నా నేను మాట్లాడిందే తప్పు కదా, చెప్పు చెప్పు, ఇంకా మత్తు గురించి ఏదో చెప్తున్నావు కదా అన్నాడు. మాటలు బరువై అతనిని అలాగే తన గుండెలో కదుముకుంటూ చిన్నగా అతని చెవిలో, ఈ రోజుకి ఈ ప్రేమ పాఠాలు మీ గురించి నేను, నా గురించి మీరు తెలుసుకుంది చాలు, రోజుకి కొన్ని కొత్తగా టేస్ట్ చేస్తే బాగుంటుందేమో అంది. నాకు అన్నీ ఒకేసారి అదుకోవాలనుంది అన్నాడు. ఇప్పటికైనా మీకు అందాల్సినవి అంది. అతను ముక్కుతో ఆమె నడుంపైన రాస్తూ, సరే అయితే పడుకో, నేను వెళ్ళి ఆ బెడ్ రూమ్లో పడుకుంటాను అని అంటుంటే, ప్లీజ్ మీరు కూడా ఇక్కడే పడుకోండి అని అడిగింది. సరే అంటూ తన గుండెలపైన ఆమెను చేరి తీసుకొని పడుకున్నాడు. ఎందుకో ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో తెలియని ప్రశాంతత. అతనికి ప్రశాంతత నిద్రపట్టే టైంలో, అవును స్కై ఎక్కడ కనిపించట్లేదు అని అడిగింది. మనం చేసే ఈ వర్కౌట్ టైంలో మనం మాట్లాడుకునే మాటలు మన బామ్మర్ది వింటే బాగోదు అని చెప్పి ఆ రూమ్లో పడుకోబెట్టానే, అటాచ్డ్ రూమ్లో అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అంది. అలా ఇద్దరు ఒకరి సాంగత్యంలో ఒకరు నిద్రలోకి జారుకున్నారు. తర్వాత మార్నింగ్ అలారం సౌండ్కి లేచాడు రానా. ముందు రోజు తను చేయాల్సిన పనులను చాలా పెండింగ్ ఉండడం వల్ల త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి నేత్రను పిలవబోయి, మళ్ళీ తను పిలుపుకి కంగారు పడి 3 floors త్వరగా వచ్చేస్తుందేమో అన్న ఏదో కన్సర్న్ తోటి రూమ్ నుంచి బయటకు వచ్చి పైనుంచి కింద కనిపించే హాల్లోకి చూశాడు. అంతే, తన కళ్ళను తానే నమ్మలేనన్నట్లుగా నేత్ర ఒక అబ్బాయిని హక్ చేసుకుని ఉంది. ఆ అబ్బాయి నేత్ర షోల్డర్ పైన తన ఫేస్ పెట్టి హక్ చేసుకున్నాడు. నేత్ర అబ్బాయి షోల్డర్ పైన తన ఫేస్ పెట్టి హక్ చేసుకొని ఏడుస్తుంది. ఒక్క క్షణం రానాకి ఏం అర్థం కాలేదు.
తను 3rd ఫ్లోర్లో ఉన్నాడు. కింద నేత్ర మాత్రం ప్లీజ్ ఏడవకురా, నేను ఉన్నాను కదా, ఏదో ఒకటి చేస్తానంటూ అతన్ని వెన్ను సవరించుతూ ధైర్యం చెబుతుంది. పైనుంచి చూసిన రానాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని వచ్చేసింది. రానాలో ఉన్న రాక్షసుడు రావణాసురుడు నిద్ర లేచినట్లయింది. తన చేతికి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని పైనుంచి నేలకేసి కొట్టాడు. ఆ సౌండ్కి ఇద్దరుగా ఒక్కసారిగా వేరుపడ్డారు. అంతే, లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి 3 సెకండ్స్లో చేరుకొని నేత్ర జుట్టు పట్టి ఆ చెంప మీద ఈ చెంప మీద 2 దెబ్బలు కొట్టగానే నేత్ర కింద పడిపోయింది. తను పెదవి చిట్లి బ్లడ్ వస్తుంది. ఇంతలో రానా ఎదురుగా ఉన్న అతను ఏదో చెప్పబోతుంటే వాడికి 2 పంచ్లు ఇచ్చి, ఒరేయ్, ఇలాంటి ఆడవాళ్ళను నమ్మకూడదురా, నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు, కానీ చూసావా, పెళ్ళైంది, నాతోటి ఏదో కబుర్లు అంది, రిలేషన్షిప్ అంది, మనసు తెలుసుకోవాలని ఉంది, గెలుచుకోవాలని ఉంది అంది, మరుసటి రోజు చూస్తే నీలా ఒకరితోటి ఉందిరా. ఇలాంటి ఆడవాళ్ళను ఎందుకు నమ్మాలరా, ఎందుకు నమ్ముతారు, ఎందుకురా వెంట పడతారు, పోరా పో అంటూ నిన్ను క్షమించాను, ఎందుకంటే తప్పు ఎప్పుడూ ఆడదే చేస్తుంది, ఒక మగాడు ఎప్పుడూ ఆడదాని వల్ల మాత్రమే బాధపడతాడు అంటూ అక్కడున్న అబ్బాయిని పంపించేసి అతనికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే వినకుండా ఫాస్ట్గా తను ఉన్న నైట్ డ్రెస్లో అలాగే కారెక్కి వెళ్ళిపోయాడు రానా. 3 రోజులు కనీసం ఇంటి వైపు కూడా చూడలేదు. కానీ ఆమె రానా ఉంటే వాళ్ళిద్దరి కోసమే వంట చేసేది. ఇప్పుడు మంగమ్మ వంట చేసి రూమ్కి తీసుకెళ్లడం, మళ్ళీ ఏదో విధంగా బయటకి తీసుకొచ్చేయడం, అలా 3 రోజులు గడిచిపోయింది. కానీ రానా మాత్రం తిరిగి కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఏదో తెలియని వెలితి. అప్పుడే అనిపించింది, కనిపించని ఏదో భయంకరమైన గాయం రానాకు తగిలిందని. ఆడవాళ్ళ పట్ల ఎంత ద్వేషం, ఆడవాళ్ళు అంటే ఎందుకో పడదు, అమ్మ అనే మాట కూడా వినిపించలేదు. చూస్తుంటే అతని గురించి ఏదో పెద్ద నిజమే దాక్కుంది అని అనిపించింది నేత్రకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజటి మన ఎపిసోడ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీరు చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మనం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మంచి మంచి ఎపిసోడ్స్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.